మిత్రులందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మీరు గోమూత్రం అంటే గోమూత్రం అనకూడదండి, గోపంచకము అనాలి. ఎందుకంటే గోపంచకము చాలా పవిత్రమైనదండి. మన సబ్స్క్రైబర్ ఒకరు గోపంచకము వీడియో పెట్టండి మేడం అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారండి. వాళ్ళ కోసరానికి ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళ కోసరానికనే కాదండి, గోపంచకం అంటే ఏమిటి, దాన్ని ఎలా వాడాలి అని తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసరానికి నేను ఈరోజు మీతో ఈ వీడియో పంచుకోవాలనుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను అలా దానికి సంబంధించిన వీడియో చేసి మీకు పెడతాను. గోమూత్రాన్ని ఎలా సేకరించాలనేది, అలాగే గోపంచకాన్ని ఎలా ఉపయోగించాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మా లక్ష్మి వచ్చింది. పొద్దున్నే వాకిలి తెరవంగానే నేను దర్శనం చేసుకునేది లక్ష్మినేనండి. అందుకే మా లక్ష్మి వస్తానే నేను ఫస్ట్ తినడానికి ఏమన్నా పెడతానండి. అలాగే తాగడానికి నీళ్ళు కూడా పెడతాను. గోమాతలో 3 దేవతలు ఉంటారంట అండి. మనం గోమాతను ప్రదర్శన చేస్తే 3 దేవతలకు ప్రదర్శన చేసినట్లే అంటండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, ప్రతి ఒక్క జీవికి నీరు, ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎవరు వచ్చినా ఫస్ట్ తాగడానికి నీళ్ళు ఇచ్చి, అలాగే లక్ష్మికి కూడా వస్తానే ఫస్ట్ నీళ్ళు పెడతానండి. అలాగే బయట ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఏ జీవి ఎప్పుడొచ్చి నీళ్ళు తాగుతుందో తెలియదు కదండి. అందుకని అలా నీళ్ళు పెట్టేసి ఉంటాను. కుక్కలన్నా తాగని, ఏమన్నా తాగని. ఇలా గోమూత్రం పట్టాలనుకునేటప్పుడు నేను ఫస్ట్ ఒక 5 ప్రదర్శనలు అంటూ గోమాతకి ప్రదర్శన చేస్తానండి. లక్ష్మికి ప్రదర్శన చేసిన తర్వాత ఇలా వెనక నుంచి ఇలా అన్నామంటే ఒక 4-5 సార్లు అంటే పోస్తుందండి. మన సబ్స్క్రైబర్ చూడండి, గోమూత్రాన్ని ఇలాగే సేకరించాలి. నేను ఇలా అనడం వల్ల గోపంచకం పోసిందండి లక్ష్మి. చూడండి, ఇలా ఉంటుంది గోపంచకము. అప్పుడు మేము చిన్నగున్నప్పుడు వైట్ కలర్లో వస్తాండండి, ఇప్పుడు ఎల్లో కలర్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కల్తీనే కదండి. అప్పుడు మాత్రం పచ్చగడ్డి ఎక్కడ తింటున్నాయండి గోమాతలు. ఇప్పుడు అంతా ఏమో దొరికింది తింటున్నాయి, అందుకనే ఇలా ఉంటుంది. ఇంకా అలాగే నేను ఫస్ట్ మా ఇండ్లు తుడుచుకునేటప్పుడు గోపంచకాన్ని ఇలా నీళ్ళలో వేసుకొని ఇండ్లు తుడుచుకుంటానండి. ఇలా తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు ఉన్నా కూడా పోతాయండి. ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా పోతాయి. మన పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కూర్చుంటాం, ఏమని చేస్తుంటాం కదా. మన పెనాయిల్ కన్నా మనం వాడే ఎలాంటి దీనికన్నా ఇది చాలా మంచిదండి, చాలా ఉపయోగకరము. ఇంకా అలాగే నేను మళ్ళీ స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇలాగ మా ఇంటి ముందర వేప చెట్టు ఒక కొమ్మ తీసుకొని ఫస్ట్ తులసమ్మకి నేను ప్రోక్షణ చేసుకుంటానండి. ఇలా తులసమ్మకి ప్రోక్షణ చేసుకోవడం వల్ల తులసమ్మకి ఎలాంటి దృష్టి కానీ ఎలాంటి ఏమన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయండి. అలాగే మన ఇంట్లో మనం ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఫస్ట్ గడపకి ప్రోక్షణ చేస్తానండి. గడపకి వాకిలికి అంతా ప్రోక్షణ చేసుకున్న తర్వాత ఇల్లంతా ప్రోక్షణ చేస్తానండి. మా ఇంటికి నేను గృహప్రవేశానికి వెళ్ళింటి కదండి, అక్కడ స్వామివారు చెప్పారండి. అంటే నేను డైలీ చేసే పనినే స్వామివారు చెప్పడం వల్ల నాకు ఇంకా బాగా అర్థమైందండి. ఇలా ప్రోక్షణ చేసుకోవడం వల్ల మనం మళ్ళా నూతన గృహంలో ఎలాగైతే మనం పుణ్యాదానం చేసుకుంటామో అలాంటి ఒక మన ఇండ్లు శుద్ధి అవుతుందండి. పుణ్యాదానం చేసుకున్న ఇండ్లు లాగా నూతన గృహంలాగా మన ఇండ్లు శుభ్రం అవుతుందంట అండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనే పోతుందంట. ఇంకా మిగిలిన గోపంచకాన్ని నేను ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే డైలీ మనము ఇండ్లు తుడుచుకుంటుంటాము. అలాంటప్పుడు వారాలప్పుడు ఇలా ఇండ్లు అంతా ప్రోక్షణ చేసుకోవడం వల్ల మన ఇంటికి చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని నా నమ్మకం అండి. నా నమ్మకం అనేది కాదు, మన హిందూ సంప్రదాయము తరతరాలుగా మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన ఒక మంచి సందేశం అండి ఇది. అలాగే ప్రాణి పక్షులను ప్రేమించండి, ఎందుకంటే అవి లేకపోతే మనకి మనుగడే లేదు. చూడండి, ఇక్కడ మా ఇంటి పైన
వానరుల వీర విహారం అంటూ ఆగటం లేదు, కానీ ఏం చేసేకి లేదండి. అవి అలాగే వస్తుంటాయి. ఇంకలాగే మనకు తోచింది పెట్టడం తప్ప మనం ఇంకేం చేయలేము. ఇంకా అలాగే చూడండి, నేను ఇక్కడ నీళ్ళు పెట్టుకుంటానండి. ఎండాకాలం కాబట్టి ఇలా దీంట్లో ఒక మూగిట్లో నీళ్ళు పెట్టుకున్నానండి బయట గువ్వల కోసము. కానీ ఆ గువ్వలే కాకుండా ఇలా తొండే కప్పలు అన్నీ వచ్చి నీళ్ళు తాగుతున్నాయండి. ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనము ఒకరికి సహాయపడుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని దానాల కన్నా నీళ్ళ దానం చాలా పవిత్రమైందండి. అన్నదానము నీళ్ళ దానం కూడా చాలా గొప్పదండి. అందుకని ఎండాకాలంలో నీళ్ళు ఎక్కడైనా బయట పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.